వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలన్న నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలన్న చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి. మల్లాపురం సర్పంచ్ అభ్యర్థిగా మంగ సత్యనారాయణ నామినేషన్. తిరుపతి పద్మశాలి అన్నసత్రం ధర్మకర్త శ్రీ బోక లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నూతన అన్నప్రసాద భవన ప్రారంభం. చంద్రగిరి విలాస్ కాలనీ నూతన కమిటీ ఎన్నిక. సాయం చేద్దాం, వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తదుపరి మునగాల నడిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2వ విడత గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట కలెక్టర్ మాట్లాడుతూ పెన్పహాడ్, చివ్వెంల, మోతే, మునగాల, నడిగూడెం, కోదాడ, చిలుకూరు, అనంతగిరి మండలాలలోని 181 గ్రామ పంచాయతీలు 1628 వార్డు సభ్యులకి నేటి నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు 49 నామినేషన్ కేంద్రాలలో 2వ విడత ద్వారా నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని, అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. కలెక్టర్ ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంపీడీఓలు బాలకృష్ణ, రమేష్, దీన్ దయాల్, మల్సూర్ నాయక్, ఆర్ఓలు తదితరులు ఉన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అన్నారు. చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రాంపల్లి, సుంకనేనిపల్లి, ఏపూరు గ్రామ ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ మాట్లాడారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అన్నారు. చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రాంపల్లి, సుంకనేనిపల్లి, ఏపూరు గ్రామాల ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి గొడవలు, గ్రూప్ తగాదాలు, ర్యాలీలు, అల్లర్లు జరగకుండా పోలీసులకు సహకరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలులో ఉన్నందున ఎవరైనా ఓటర్లను బెదిరించడం, బలవంతం చేయడం, ప్రలోభ పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలలో డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ, సరఫరా చేయకూడదని, ప్రజలు కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలీస్ శాఖ పటిష్ట కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నా, ప్రలోభాలకు గురి చేసిన డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి సిఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ మధుబాబు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి తెలిపారు. ఆదివారం చండూరు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లోని నిర్ణీత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి పరిశీలన చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి తెలిపారు. ఆదివారం చండూరు డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలోనే నిర్ణీత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. నాంపల్లి మండల పరిధిలోనే 32 గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. మండలంలోనే కొన్ని గ్రామ పంచాయతీలలో అక్కడక్కడ 1-2 నామినేషన్ల మినహా గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు నామినేషన్లు ఆమోదం పొందడం జరిగింది. నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నట్లు అధికారులు తెలియజేస్తూ పోటీ చేసే అభ్యర్థుల వార్డుల సర్పంచుల వివరాలతో కూడిన జాబితా పత్రాలను నోటీస్ బోర్డుపై అంటించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ అధికారి నాంపల్లి ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ, నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్, రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మన నల్గొండ చెట్టూరులో మీదే హైయెస్ట్. నా పల్లె చూసి లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ నామినేషన్స్ మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు ఎంట్రీ చేయాలి. సార్ మొత్తం కంప్లీట్ అయింది సార్ స్క్రూటినీ అంతా ఆల్మోస్ట్ ఇప్పుడు డిస్ప్లే చేయడం అని డిస్ప్లే అన్నీ కరెక్ట్ ఉన్నాయి. థ్యాంక్ యూ. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మంగా సత్యనారాయణ శనివారం దాతర్పల్లి గ్రామంలోని నామినేషన్ కేంద్రంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధిస్తారని అన్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మంగ సత్యనారాయణ శనివారం దాతర్పల్లి గ్రామంలోని నామినేషన్ కేంద్రంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధిస్తారన్నారు. యాదగిరిగుట్ట మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 23 మంది సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపుగా గోరాపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. అదేవిధంగా త్వరలో మరో గ్రామానికి కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవం చేసి మల్లాపురంలో పెద్ద ఎత్తున విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను గెలిపించి తీరుతామని అన్నారు. అదేవిధంగా తన మద్దతుదారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేశారు. గెలుపు నీదే అని ధీమా వ్యక్తం చేశారు.
ఈరోజు మల్లాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను మంగ సత్యనారాయణ నా పేరు. నేను ఇంతకుముందు కూడా మాజీ సర్పంచ్ని. నేను ఈరోజు నామినేషన్ వేయడానికి దాతరపల్లిలో మా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మొత్తం మేము 23 గ్రామ పంచాయతీలు మా మండలంలో 23 గ్రామ పంచాయతీలకు 23 గ్రామ పంచాయతీలు మేము గెలుచుకోబోతున్నాం. టీఆర్ఎస్ వాళ్ళు అసలు వాళ్ళకు క్యాండిడేట్ దొరకక మా అభ్యర్థులకు కూడా సపోర్ట్ చేస్తారు. చాలా సంతోషం. వాళ్ళు రేపు పార్టీలకు వస్తే కూడా మేము ఆహ్వానిస్తాం. గ్రామాలలో మారిపోయింది మొత్తం. ఎక్కడ చూసినా కూడా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉచిత కరెంటు, ఇవి అంత గ్యాసు, ఉచిత గ్యాసు, ఇవన్నీ రేషన్ కార్డులు, ఇవన్నీ గత 10 ఏళ్ల నుంచి ఎవరు నోసుకోలేకపోయారు. కానీ ఈరోజు ఇందిరమ్మ పాలన అంటే నిజంగా ఇందిరమ్మ పాలన. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన. మన ఎమ్మెల్యే గారు మన రాష్ట్రంలోనే ఫస్ట్ పేజ్లో మనం ఇల్లు కట్టడంలో మనం ఫస్ట్ పేజ్లో ఉన్నాం. అదేవిధంగా ప్రతిరోజు ఎక్కడ కూడా ప్రతి గ్రామానికి తిరిగి వాళ్ళని మోటివేషన్ చేసి, మీరు ఏదైతే గ్రామంలో ముందు ఇల్లు కడతారో నేను మీకు గృహప్రవేశానికి వస్తా, ఒక 10,000 రూపాయలు, ఒక జత బట్టలు, లేకపోతే ఒక యాటపిల్లని ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరిస్తే, మీరు ఏదేమైనా కూడా ఈ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా ఎంత అంటే అసలు నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్న 95లో నేను బ్యాంకులో పోటీ చేసిన. అప్పటి నుంచి చూస్తున్నా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇంతగా ఒక నరసింహులు తప్ప ఎవరు కూడా ఊర్లలో తిరిగింది లేదు. అసలు అందుబాటులో లేరు. ఒక్కరోజు మలపురంలో కనీసం ఇట్లా చేయి ఊపిన లేదు ఈ 10 ఏళ్ళ ఎమ్మెల్యే. అదేవిధంగా ఈరోజు మేము మండలంలో కూడా 3 గ్రామ పంచాయతీలు ఇప్పటికే మేము యునానిమేట్ చేసుకున్నాం. పెద్ద గ్రామ పంచాయతీ అయితే మన గౌరవపల్లిని కూడా మేము యునానిమేట్ చేసుకున్నాం. అదేవిధంగా లప్పనాయక తండాన్ని కూడా మేము రేపు యునానిమేట్ చేయబోతున్నాం. జంగంపల్లి కూడా చేయాలనుకున్నాం, కానీ అక్కడ కొంచెం లోకల్ సమస్యల వల్ల కాలేదు. అదేవిధంగా రేపు కందుకూరు కూడా చేయాలనుకున్నాం, అది కూడా రేపు అయితే కావచ్చు. ఈ విధంగా మేము ముందుకు పోతున్నాం. మా ప్రజాపాలన, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మేము 23 మందికి 23 మంది మేము ఖచ్చితంగా గెలిచి ఎమ్మెల్యే గారి దగ్గర పోతామని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీనియర్ స్వామి వారి శిష్యులు, రఘునాథపురం వికాస తరంగిణి అధ్యక్షులు, రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త శ్రీ భోగ లక్ష్మీనారాయణకు తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలియ అన్న సత్రం ధర్మకర్తగా నియమించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త
శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శిష్యులు, రఘునాథపురం వికాస్ తరంగని అధ్యక్షులు, రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త శ్రీ బోక లక్ష్మీనారాయణకు తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి అఖిల భారత భక్త మార్కాండేయ పద్మశాలి అన్నసత్రం ధర్మకర్తగా శ్రీ బోక లక్ష్మీనారాయణ ఎన్నికైన సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా శ్రీ స్వామివారి శేష వస్త్రంతో చేనేత శాల్వలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతకింది రామదాసు, వైస్ చైర్మన్ రాచకొండ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు బొద్దుల వెంకటేశం, వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, ఉప్పల రమేష్, చింతపండు శ్రీధర్రావు, కటకం శ్రీను, పాషికంటి వెంకటేశం, కటకం సంతోష్, చెన్నబాల సిద్ధులు వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోగ లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సన్నిధిలో కొండ కింద విశాలమైన నూతన అన్నప్రసాద భవనాన్ని ఆదివారం వెంకట్రావు భవనదాత అనంత కోటిరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సన్నిధిలో కొండ కింద విశాలమైన నూతన అన్నప్రసాద భవనాన్ని ఆదివారం వెంకట్రావు భవనదాత అనంత కోటిరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన భవనం అందుబాటులోకి రావడంతో ప్రతినిత్యం సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని నిరాటకంగా పంపిణీ చేయనున్నామన్నారు. ఈ భవనాన్ని అన్ని హంగులతో సకల సౌకర్యాలతో నిర్మించామన్నారు. ఈ భవనం అందుబాటులోకి రావడంతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులందరికీ స్వామివారి అన్నప్రసాదాన్ని అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఇందుకు సహకరించిన డోనర్ అనంతరాజ్ కోటిని అభినందిస్తున్నామని ఈవో తెలిపారు. ఇలాంటి దాతలు మరింత మంది ముందుకు వచ్చి దేవస్థానం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేవస్థానం వంశపారపర్యం ధర్మకర్త నరసింహమూర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున స్వామివారి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, వివిధ విభాగాల వారు, జర్నలిస్టులు అన్నప్రసాద స్వీకరించారు. అనంతరం దాతను ఆలయ అధికారులు పూలమాలలు, శాల్వలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरो వస్తుందా?
స్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని నమః. ఈరోజు చాలా శుభముహూర్తము. గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క విఘేష ఫౌండేషన్ అనంతకోటి రాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన సత్రం అనేది నిర్మాణం జరిగింది. దీన్ని సుమారు 21 కోట్ల ఖర్చుతోటి వాళ్ళు మహావైభవంగా ఈ దేవస్థానానికి సమర్పణ చేసినారు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రాజుగారు మరి తిరుపతిలో వెంగమామ సత్రము, అదేవిధంగా ఇంకో ద్వారకా తిరుమలలో అన్నదాన సత్రము, భద్రకాళిలో జలప్రసాద స్కీమ్ సత్రము, అదేవిధంగా అన్ని దేవాలయాల్లో వీళ్ళు జలప్రసాదము తర్వాత అదేవిధంగా ఈ యొక్క అన్నదాన సత్రాలు నిర్మిస్తారు. మన యొక్క దర్శనానికి వచ్చిన ముగ్ధుడై ఈ యొక్క అన్నదాన సత్రం కల్చాలని సంకల్పించాడు. ఆ యొక్క దానికి ఇక్కడ వచ్చినటువంటి యువ గారు మన దేవస్థాన సిబ్బంది అందరూ కూడా పూర్తిగా సహకరించి దేవస్థాన సత్రానికి పరిపూర్ణ సహకారం అందించి ఈరోజు స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజీవ్ వెంకటేశ్వర ఫౌండేషన్ నుంచి 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. తిరుపతిలో చేసాము, చిన్న తిరుపతి చేసాము, అన్ని దేవాలయాలను చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ అన్నప్రసాద కేంద్రం చేయటం అయింది. అది మా థ్యాంక్ యూ ఫర్ దిస్ అన్నదాన ప్రసాదం. అందరికీ సంతోషం. ఇది మనం పెద్ద తిరుపతిలో కట్టాం. తర్వాత ఇక్కడ మన నరసింహస్వామికి కడతాం. చాలా సంతోషంగా ఉంది. మా చైర్మన్ గారు, మా ఈఓ గారు అందరి సహాయం చేయటం అంత సంతోషంగా ఉంది. మొత్తానికి పూర్తయింది. ఈరోజు దేవస్థానానికి అప్పచెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న చంద్రగిరి విలాస్ గ్రేటర్ కమ్యూనిటీ కాలనీ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ అధ్యక్షులుగా పాలబిందల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా రూపాని నరేష్, నాగేళ్ల దన్నమ్మ, కార్యదర్శిగా ఎన్న మధుసూదన్ రెడ్డి, ట్రెజరర్గా ఏషమల్ల సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా చింతారెడ్డి, మల్లారెడ్డి, మేడి లింగస్వామి ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న చంద్రగిరి విలాస్ గ్రేటర్ కమ్యూనిటీ కాలనీ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాలనీ అధ్యక్షులుగా పాలబిందెల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా రూపని నరేష్, నాగేళ్ల దన్నమ్మ, కార్యదర్శిగా ఎన్న మధుసూదన్ రెడ్డి, ట్రెజరరీగా ఏషమల్ల సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా చింతారెడ్డి, మల్లారెడ్డి, మేడి లింగస్వామి ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల కమిటీ నాయకులు మంగ్యా నాయక్, సాయి కుమార్లు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండలో ఉన్నటువంటి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగులు, భిక్షాటకులకు దాదాపుగా 300 మందికి 20,000 రూపాయల విలువగల దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకొని పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండలో ఉన్నటువంటి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగులు, భిక్షాటకులకు దాదాపుగా 300 మందికి 20,000 రూపాయల విలువగల దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకొని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ నిర్భాగ్యులైన అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాదగోని రాకేష్ గౌడ్, వైస్ చైర్మన్ భూతరాజు శంకర్, ఆర్గనైజింగ్ రేఖల దిలీప్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బండారి రవి, నజీర్, మహేష్, శివ, గణేష్, సతీష్, సైదులు, ప్రవీణ్,
మరియు సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలన్న నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలన్న చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి. మల్లాపురం సర్పంచ్ అభ్యర్థిగా మంగ సత్యనారాయణ నామినేషన్. తిరుపతి పద్మశాలి అన్నసత్రం ధర్మకర్త శ్రీ భోగ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నూతన అన్నప్రసాద భవన ప్రారంభం. చంద్రగిరి విలాస్ కాలనీ నూతన కమిటీ ఎన్నిక. సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.